ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున చూస్తున్న మీ అందరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏల అనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఇక రెండు మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనకి దేవునికి దాసులమై ఉన్నాం కాబట్టి మనం పరిశుద్ధంగా బ్రతికినట్లయితే మనకి ఏమొస్తుంది తెలుసా? నిత్య జీవితం వస్తుంది. అదే నువ్వు ఇక పాపానికి దాసుడు అయిపోయి ఇష్టానుసారంగా లోకానుసారంగా లౌకిక ఆత్మ కలిగి నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికినట్లయితే నీ అంతం ఏంటో తెలుసా? నిత్య నరకము. నీకు పరిశుద్ధత కలిగి నిత్య జీవితం కావాలా దేవుని చెంత, లేకపోతే నువ్వు పాపాన్ని ధరించుకొని నరకానికి పోతావు. నువ్వే గ్రహిస్తున్న ప్రియ సహోదరుడా, ఎందుకు మాట చెప్తున్నానంటే, ఈ రోజులో దేవుడు వాక్యం వింటున్నారు కానీ జీవితంలో ఫలభరితమైన జీవితం చాలా బ్రతుకుల్లో కనిపించడం లేదు. దేవుడు ఏం చెప్తున్నట్టు, పరిశుద్ధిని మీరు కూడా పరిశుద్ధులుగా బ్రతకండి, మీకు నిత్య రాజ్యాన్ని దేవుడు స్వతంత్రించుకునేలా గొప్ప అవకాశం దేవుడు మనకు దయచేశాడు. దీన్ని బట్టి మనందరం కూడా పరిశుద్ధత కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఆమేన్.